వెలుగు ఆరాధన ఏర్పాటు చేసుకుని కృప చూపించండి, సహాయం దయచేయండి. ఎలాంటి అంతరాయాలు ఆటంకాలు కలగకుండా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా కూడా అపాత్రులను బలహీనులు జ్ఞానంలో లేకుండా కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం మాటలు మాట్లాడడం మీ ఆత్మ చేత బయలుపరిచి నా పక్షంగా తండ్రి మీరు ఉండి మీరు మాట్లాడి ఏ బయట పొందాలని రాత్రికాలం కూడికను మీ బలమైన చేతులకు అప్పగిస్తూ కొద్ది విన్నపము మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. పిల్లలు జాగ్రత్తగా కూర్చునండి. ఒక 4 మాటలు మాత్రమే నేను చెప్తాను. మీ పిల్లలు ముందు మాట్లాడదండి, ఊరుకో కూర్చునండి. ఏ పాప కూర్చో, ఏమి ఒక 4 మాటలు మాత్రమే నేను మాట్లాడుతాను. ఈరోజు ప్రత్యేకంగా వెలుగు ఆరాధన కాబట్టి, క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కాబట్టి వెలుగుని గురించి ఒక 4 మాటలు మనం నేర్చుకుందాం. ఆ వెలుగు ప్రకృతి సంబంధమైన వెలుగు ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు కూడా ఉంది. ఇప్పుడు మనం ఏ వెలుగుకుండా ఉన్నామంటే ప్రకృతి సంబంధమైన వెలుగు కింద మనం ఉన్నాము. ఆత్మీయమైనటువంటి వెలుగు ఎవరంటే ఆత్మీయపరమైన ఆలోచన చేస్తే కనుక ఆత్మీయపరమైనటువంటి వెలుగు దేవుడు అనే సంగతిని మనం గమనించాలని నేను ప్రేమతో మనం చేస్తుంటున్నాను. ఆ వెలుగు దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉందంట. మన దేవుడు ఎలాంటి వాడు అని అక్కడ వ్రాయబడినటువంటి వాక్యములో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమనో లేదు. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. కాబట్టి మన దేవుడిలో ఏమీ లేదంటే పాపం లేదు. మొట్టమొదటిగా గమనించండి, ఈ వెలుగు దేవుని స్వభావాన్ని సూచిస్తుందంట. మన దేవుడు వెలుగై ఉన్నాడు, మన దేవునిలో ఏమి లేదంటే పాపం లేదు. ఈ పాపం లేనటువంటి దేవుడే లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించాలని ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అంట. చూడండి, యోహాను రాసినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చినాడో ఇప్పుడు ఒక మాట రాయబడి ఉంటుంది. 8వ వచనం, 1వ అధ్యాయము 8వ వచనం, 7 నుంచి అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. ఇక్కడ 9, 10 వచనాలు బాగా గమనించాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. కాబట్టి లోకములోనికి వచ్చి లోకంలో ఉన్న ప్రతి మనుష్యుణ్ణి దేవుడు వెలిగించాలనే ఉద్దేశంతోనే, అంటే మనలో ఉన్నటువంటి చీకటిని అనగా మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి ఆ పరలోకము నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. అందుకొరకే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును,
నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ఏమని వ్రాయబడింది? జీవపు వెలుగు కలిగి ఉండు. మా బాగా గమనించాం, ఈ వెలుగు యేసు ప్రభు వారి స్వభావానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. ఏమి యేసు ప్రభు వారి స్వభావం అంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమి లేదంటే చీకటి అనేది లేనే లేదు, పాపం అనేది లేనే లేదు. ఆ నిజమైనటువంటి వెలుగైనటువంటి దేవుడు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. లోకం ఆయన మూలంగా కలిగిందంట, కానీ లోకం ఆయనను ఏం చేయలేదంట తెలుసుకోలేదంట. ఇక్కడ మూడవదిగా ఏమని వ్రాయబడి ఉందంటే, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు ఏమని వ్రాయబడి ఉంది? చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వారిని వెంబడిస్తారో అలాంటి వారు చీకటిలో ఉండకుండగా, పాపములో ఉండకుండగా జీవపు వెలుగును కలిగి ఉంటారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటి మాట, ఆ వెలుగు ఎవరి స్వభావాన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు వారి స్వభావాన్ని సూచిస్తుంది. బాగా నా మాట గమనించాలి. రెండవదిగా ఈ వెలుగు ఏం చూపిస్తుందంటే వాక్యానికి సాదృశ్యంగా చూపిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం. ఈ వెలుగు ఇక్కడ ఏమి చూపిస్తుందో చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమని వ్రాయబడింది? వెలుగునై ఉన్నది. కాబట్టి వాక్యం అంట పాదాలకు దీపమంట, త్రోవకు వెలుగంట. కాబట్టి ఈ వాక్యము మనకు వెలుగును చూపిస్తూ ఉంది. ఏమా వెలుగు అంటే మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగు. కాబట్టి దేవుని వాక్యము బాగా నా మాట గమనించండి. మొదటిదేమో వెలుగు దేవుని స్వభావాన్ని సూచిస్తుంది. రెండవది వెలుగు దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఈ వాక్యము మనకు వెలుగును చూపిస్తూ ఉందంట. మన పాదాలకు వెలుగు, మన త్రోవకు వెలుగు. ఇంకా వెళితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. 6వ అధ్యాయము 23వ వచనం ఏమని వ్రాయబడి ఉందంటే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము ఏమని వ్రాయబడి ఉందంటే వెలుగుగాను ఉండు. కాబట్టి ఆజ్ఞ దీపముగా ఉంటుందంట, ఉపదేశం ఎట్లా ఉంటుందంట? వెలుగుగా ఉంటుందంట. కాబట్టి రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని మాటలు వాక్యాన్ని సూచిస్తున్నాయి. ఆ వాక్యము వెలుగును సూచిస్తూ ఉంది. మన పాదాలకు వెలుగు, మన త్రోవకు, మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగు. కాబట్టి దేవుని వాక్యము మనకు త్రోవ చూపిస్తుంది అనే విషయాన్ని గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అంత మాత్రం కాకుండా ఈ వెలుగు మనకు జ్ఞానాన్ని కలగజేస్తుందంట. ఎలాంటి జ్ఞానాన్ని కలగజేస్తుందో చూడండి. మూడవది దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21, 22 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆయన పేజ్ నెంబర్ 732. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను
మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియజేయును. ఏమని వ్రాయబడింది? ఈ మాట బాగా గమనించండి. వెలుగు యొక్క నివాస స్థలము ఎక్కడ ఉందంట? దేవుని యొద్ద ఉందంట. కాబట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వెలుగు మనకు జ్ఞానాన్ని ఇస్తుందంట, వివేచనను ఇస్తుందంట. అక్కడ ఆ మాటలు బాగా చక్కగా వ్రాయబడినాయి. వివేకులకు వివేచనయు, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి వెలుగైనటువంటి దేవుడు మనకు ఏమి ఇస్తాడంటే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఎవరికన్నా జ్ఞానము పొదువుగా ఉంటే ఆయన అన్నాడు, అడగండి నేను మీకు ఏమి ఇస్తానంటే జ్ఞానం ఇస్తాను. ఒకసారి సొలొమోను అడిగినాడు, నీకు ఏం కావాలి అంటే ఆయన అన్నాడు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చాలామంది ఉన్నారు, ఇంతమందిని పరిపాలించడానికి నాకు ఏం కావాలంటే జ్ఞానము కావాలి అని అడిగితే ఆ సొలొమోను మహారాజు జ్ఞానాన్ని ఎవరిచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. కాబట్టి జ్ఞానము ఎవరి దగ్గర నివాసం ఉందంట తెలుసా? దేవుని దగ్గర నివాసం ఉందంట. కాబట్టి వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఈ వెలుగు మనకి ఏమిస్తుందంటే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. మొదటిదేమో ఆయన స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అనేది ఎంత మాత్రము లేనే లేదు అని ఆయన స్వభావాన్ని తెలియజేస్తా ఉంది. రెండవదేమో ఆ వాక్యము మనకు వెలుగై ఉంది, మన పాదాలకు దీపము, మన త్రోవకు ఏమంటే వెలుగును చూపిస్తుంది. మూడవదిగా గమనించినట్లయితే ఈ వెలుగు మనకు ఏం కలగజేస్తుందంటే జ్ఞానాన్ని కలగజేస్తుంది. అక్కడ వ్రాయబడింది, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులను వివేకులకును వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. కాబట్టి షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు కావలసినటువంటి వెలుగును ఎవరు ఇచ్చినారంటే దేవుడే ఇచ్చినాడంట. బాగా నా మాట గమనించండి. ఆ రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను పరిపాలిస్తే వాళ్ళకి చక్కటి జ్ఞానాన్ని ఎవరు ఇచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈ వెలుగు మనకేమిస్తుందంటే జ్ఞానం ఇస్తుంది. నాలుగవదిగా ఈ వెలుగు మనకి ఏం చేస్తుంది అంటే దారి చూపిస్తుందంట. ఎట్లాంటి దారి చూపిస్తుంది అంటే 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 14వ వచనం. 78వ కీర్తన 14వ వచనం. పిల్లలు మాట్లాడద్దండి, ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 78వ కీర్తన 14వ వచనం. 78వ కీర్తన 14వ వచనం. 78వ కీర్తన 14వ వచనం ఏమని వ్రాయబడి ఉందంటే, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి ఏం చూపించినాడంట? త్రోవ చూపించినాడంట. ఇశ్రాయేలీయులకు ఈ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఏం చూపించినాడంటే త్రోవ చూపించినాడంట. ఎట్లాంటి త్రోవ చూపించినాడు అంటే నిర్గమకాండం చూడండి. నిర్గమకాండంలో గమనించినట్లయితే వారికి ఎలాంటి త్రోవను చూపించినాడో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. 13వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం చూడండి. పైన పేజీ తిప్పితే ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి. ప్రమాణం 21. వారు పగలు రాత్రియు
ప్రయాణం చేయునట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభమును లోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి ఏమని వ్రాయబడింది? తొలగింప లేదు. బాగా వినండి పిల్లలు, లేదంటే మిమ్మల్ని అందరినీ బయటికి పంపిస్తాను నేనుగా. మీ గలబ ఎక్కువైంది, కొంచెం కూర్చున్నాడు అమ్మా, నేను ముగిస్తాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఆ వెలుగు ఏం చూపించిందంటే అరణ్యంలో దారి చూపించింది. పగలేమో మేఘ స్తంభం, రాత్రి ఏమో అగ్ని స్తంభంలో ఉండి వారిని ఎవరు నడిపించినారంటే దేవుడు నడిపించినాడు. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడి ఉన్నది 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుంది చూడండి. 14వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే 19వ వచనం నుంచి, 14వ అధ్యాయము 19వ వచనం నుంచి, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. బాగా నా మాట గమనించాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. బాగా ఒక మాట వినండి. ఇక్కడ ముందు ఇశ్రాయేలు పోతున్నారు, కొద్దిసేపు పూలకుండి గుర్తుపెట్టుకునండి. ఇక్కడ ఎవరు పోతున్నారంటే ఫరో సైన్యం పోతాము. చూస్తున్నారా? ఏం చూస్తున్నారు? పలకనే పలకరు. ముందేమో ఎవరు పోతున్నారంటే ఇశ్రాయేలు పోతున్నారు, వెనకేమో ఎవరు పోతున్నారంటే ఫరో సైన్యం పోతుంది. ఇప్పుడు మేఘ స్తంభము అంటే ఇది దేవుడు. బాగా నమాట గమనించండి, ఈ వేరు ఉంది లేదు, ఇది ముందు పోతుంది ఫస్ట్. బాగా నమాట గమనించండి, ఇట నడిచిపోతున్నారు వీళ్ళు. ముందేమో దేవుడు ఈ అగ్ని స్తంభంలో ఉన్నాడు, వీళ్ళేమో ఇశ్రాయేలీయులు, వీళ్ళేమో ఐ సైన్యము. ఇప్పుడు ముందు నడుస్తున్న దేవుడు ఏం చేసినాడంటే మధ్యకు వచ్చి నిలబడ్డాడు. బాగా నా మాట గమనించండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది అంటే ఏమన్నారమ్మా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ముందున్న దేవుడు ఆడికి వచ్చినాడంటే మధ్యకు వచ్చినాడు. మధ్యకు వచ్చి ఏం చేసినాడంటే ఈ మేఘ స్తంభము, ఇది మేఘ స్తంభము, ఇది అగ్ని స్తంభము. ఈ అగ్ని స్తంభము వీళ్ళకేమో వెలిగించింది, వీళ్ళకేమో చీకటిచ్చింది. బాగా అర్థమవుతుందా? వీళ్ళకేమో వెలిగించింది, వీళ్ళకేమో చీకటిచ్చింది. ఈ వెలుగులో ఇశ్రాయేలీయులు నడిచిపోయినారు ఇంకా బాగా, కానీ ఈ చీకటిలో ఐగుప్తీయులు నడవలే. అట్టా ఈ వెలుగు ఇశ్రాయేలీయులను ఏం చేసిందంటే నడిపించింది. కాబట్టి మార్గదర్శకంగా ఈ వెలుగు ఉండిందంట. అందుకని నేను క్లుప్తంగా ఒక 4 మాటలు చెప్పాలని నేను ఈ ఉద్దేశం అంతా. కాబట్టి మొట్టమొదటిదేమో ఈ దేవుని స్వభావాన్ని సూచిస్తుందంట వెలుగు. మన దేవుని స్వభావం ఏమంటే ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు, ఆయనలో పాపము లేనే లేదు. రెండవదిగా ఆ వెలుగు మన త్రోవకు, ఆ వాక్యము మన త్రోవకు వెలుగంట, మన దీపానికి వెలుగంట, మన త్రోవకు వెలుగంట. అట 109వ కీర్తనలో ఏమని వ్రాయబడిందంటే 115 నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి ఈ వాక్యము వెలుగులాగా పనిచేస్తుందంట. మూడవదిగా జ్ఞానం ఇస్తుందంట. ఈ వెలుగు మనకేమిస్తుందంటే జ్ఞానం ఇస్తుందంట. జ్ఞానం లేని వారికి కూడా జ్ఞానాన్ని ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడే మనకేమిస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. సొలొమోను అడగకపోయినా సొలొమోను అడిగితే సొలొమోనుకు మంచి జ్ఞానం ఎవరిచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. దానియేలు, షడ్రక్, మెషక్ వాళ్ళకు కూడా జ్ఞానాన్ని ఎవరిచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. నేను చూపినీక సమయం చాలదు కానీ
వాళ్ళకు కూడా జ్ఞానాన్ని ఎవరిచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. అందుకొరకు యాకోబు రాసిన పత్రికలో దేవుడు అన్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలేనని చెప్పినాడు. కాబట్టి జ్ఞానం కావాలి చదువుకోవడానికి. మీరందరూ జ్ఞానం కావాలని పిల్లలు ఎవరిని అడగాలి? గడికి చెప్పండి, ఎవరిని అడగాలి? బాగా అల్లరి చేయనీకే జ్ఞానం ఏంటి నాయన అని దేవుణ్ణి అడగండి. అర్థమవుతుందే? మేము చదువుకుంటున్నాము, మాకు మంచి తెలివి, మాకు మంచి జ్ఞానము ఈ నాయన అని ఎవరిని అడగాలంటే ఎవరిని అడగాల? దేవుని అడగాలి. దేవుని అడిగితే మనకు జ్ఞానాన్ని ఎవరిస్తారంటే దేవుని ఇస్తారు. నాలుగవదిగా ఈ వెలుగు మార్గదర్శకం. ఈ అగ్ని స్తంభములో ఉండి దేవుడు ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. ముందేమో ఇక్కడ ఉన్నాడు, బాగా నా మాట గమనించండి. మరి తర్వాత మధ్యకు వచ్చినాడు దేవుడు. మధ్యకు వచ్చి వీళ్ళకేమో వెలుగు కలిగించినాడు, వీళ్ళకేమో ఏం కలిగించినాడు? చీకటి కలిగించినాడు. ఈ వెలుగులో ఇశ్రాయేలీయులు ఆరిన నేలన నడిచిపోయినారు. ఈ చీకటిలో ఐగుప్తీయులు నడవనే నడవని. బాగా అర్థమైంది. ఈ వెలుగు ఈ చీకట్లో వాళ్ళు నడవనే నడవని. ఎన్ని మాటలు చెప్తే? 4 మాటలు చెప్తే జ్ఞాపకం ఉంచుకోండి. బాగా ప్రార్థన చేయండి. ఇదే 4 మాటలు ఇంకా ఎక్కువగా ప్రభు చిత్తమైతే నేను 13వ తేదీ నంద్యాలలో చెప్పాలనుకున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్నో తేదీ? 13వ తేదీ. ఏం చేయమని చెప్పినాను? ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారు. నాకంటే ముందు వేదన్ బాబు సార్ ప్రసంగిస్తాడు. వేదన్ బాబు సార్ ప్రసంగం చేసినాక నా ప్రసంగం ఉంటుంది. ఆయన మరి ఏమిటి గురించి మాట్లాడతాడో నాకు తెలియదు. నేనైతే ఈ వెలుగు గురించి ఇప్పుడు క్లుప్తంగా నేను 4 మాటలే చెప్పాను. ఇంత దాంట్లోనే ఇంకా అనేకమైన సత్యాలు చెప్పేటట్టుగా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేటట్టుగా మీరు నా కొరకు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? ఎంతమంది చేస్తారు? అందరూ చేస్తారు. మంచిది. ప్రేమరాజనా నిద్రపోతున్నావా? సరే, మంచిది. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాడు మన మధ్యలో ఉన్న ఐజైనా. మాట్లాడకండి మా పాలేదు. ప్రేమ నమ్మక దేవాన్ని పామనాటితో ఈ రాత్రి నీ ఇరుగుని గురించి మేము దానిని కన్నా దొరికిన అవకాశం బట్టి నచ్చించాం. వెనకాపు నిలుచుకొని 20 మాటలు మీరు అందించినారు. ఈ 4 గీతాలు మాలో ఉండి మరి మేము నిజమైన పండుగ చేసినట్టు కాకుండా నామకాలం కాకుండా 4 గీతాలు మాలో కొని ఎరువుగా ఉండి 2 నీ వాక్య ప్రకారం నీ వాక్కు ద్వారా దీపం అన్నావు. నీ వాక్కు దీపం అన్నావు. ఈ 4 దీపం మా జీవితాలు ఉంటుంది. మేము అది నీ పుట్టుకను మేము జాగ్రత్త తాగుతుంది దేవా. జరిగే దైవజీని బిడ్డకు తీర్పిని పట్టమని మన నీతిని అనుకున్నాను. తిరిగి రావనే ఆమె. సరే, మంచిది. ఇప్పుడు పాట పాడతారు. పాట పాడేటప్పుడు తలా ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క రూపొత్తి తీసుకున్నాడు. ఏమి తినేటివి కాదు, 2 తీసుకొని. అర్థమైతే తలా ఒకటొకటి సోదరులు లేచి పంచండి. అమ్మ ఆడలు మీరు కూడా పాట పాడండి సోదరులు. కలిపి లేవద్దు. I
పిల్లలు ఎవరు మాట్లాడదు, ఇంకా మాటలు ఏం చేస్తున్నాయి, ఎవరికన్నా అందా లేదా అని చెప్తున్నాను. క్యాండిల్స్ అందరికి అందినాయా? ఒకసారి అంజనంలో చేతులు వస్తున్నాయి, అందరికి అందినాయా? చేతులు దించండి అందరూ. క్యాండిల్ అందించినప్పుడు జాగ్రత్తగా కాల్చుకోకుండా ఉండి ప్రార్థన చేసి క్యాండిల్ అందిస్తాము. ఇంకా ఎవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి, కాకొస్తే. ఊరుకునండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మరి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు పొందులన్నైనా ఇంతవరకు మీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరుస్తున్నారు తండ్రి. మిమ్మల్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు వెలుగై ఉన్నటువంటి దేవుడు, మీలో చీకటి ఎంత మాత్రం లేదు. అవును తండ్రి, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగిపోయేసి మమ్మల్ని విలుమయంగా చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. అంత మాత్రం కాదు, మీరు వెంబడించేవాడు కూడా చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని మీ వాక్యము తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా ఈ వెలుగు ఈ వాక్యానికి సాదృశ్యము. అవును తండ్రి, మా పాదాలకు త్రోవ చూపనై ఉన్నది. అంత మాత్రం కాకుండా మీ వెలుగు మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నాయన. అంత మాత్రం కాకుండా ఈ వెలుగు మాకు మార్గదర్శకంగా కూడా ఉంటుంది. ఈ 4 విషయాలు ఈ రాత్రి మేము మాట్లాడడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇతని వాక్యం వ్యర్థం కాకుండా ఫలించడానికి సహాయంగా ఇచ్చేయండి. అందుకంటే ఈ సమయంలో ప్రార్థించి ఈ క్యాండిల్స్ అంటిస్తుండగా ఇవి ఏ విధంగా వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తాయో అలాంటి జీవితాన్ని మేము కూడా జీవించడానికి మీరు కృప చూపించండి. మేము కూడా మారు మనసు పొంది మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని ఇతరుల పట్ల జీవించడానికి మీరు కృప చూపించి సహాయం అనుగ్రహించాలని కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకరి అంటించుకుంటే అందరూ పక్కన అంటించుకునండి. అర్థమైందా? లైన్గా ఒకరి తర్వాత ఒకరు లేవద్దండి. అక్కడొకరు అంటియండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు అంటియండి, అందరు లేవద్దండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు అంటియండి. వరుసగా క్రమంగా మీ పక్కన అంటియండి అమ్మా. ఒకరి తర్వాత ఒకరు అంటించుకునండి. కాల్చుకోకుండా జాగ్రత్తగా ఒకరు అంటించుకుంటే ఇంకొకరు అంటించుకునండి. వరుసగా మీ దగ్గరకు వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అంటించుకునండి.
మాటలు పిల్లలు మీరు అంటించుకుని నిశ్శబ్దంగా ఉండండి. అంటించుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చునండి. అంటించుకున్న లైట్లు బంద్ చేయండి, లైట్లు బంద్ చేయండి. రెడీగా అందరూ అంటిస్తున్నారా? కుడి పక్కన వాళ్ళు ఏం పైకెత్తడం లేదు, అక్కడ పైకెట్టండి జాగ్రత్తగా. నేను అంటాను, నేను హ్యాపీ హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మేరీ మేరీ క్రిస్మస్ అనాలా? మేరీ మేరీ క్రిస్మస్ అన్నప్పుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనాలా? రెడీ, మీరు గట్టిగా అంటారు, నేను గట్టిగా అంటున్నాం. అర్థమైందా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అబ్బో మీ సౌండ్ చాలా గట్టిగా ఉంది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చాలా గట్టి పలికినారు, నాకంటే మీరు అలాగే ఉండండి. ప్రార్థన చేసుకుందాము. ముఖ్యంగా ఈ క్యాండిల్స్ తాగడానికి కొంతమంది సహకరించినారు. యేసన్న భార్య సరోజమ్మ అక్క క్యాండిల్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే క్యాండిల్స్ కొరకు గిడ్యోన్ భార్య కవితమ్మ కొంచెం సహకరించింది. అలాగే ప్రేమమ్మ అక్క కొంత సహకరించింది. దానమ్మ, యశోదమ్మ అంత ఆమె కొంచెం సహకరించింది. లింగమ్మ అనే ఆమె కొంచెం సహకరించింది. ఒక అన్నిరాలు కూడా కొద్దిగా సహకరించింది. కాబట్టి వీరందరి కొరకు ప్రార్థన చేయాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. అట్లనే కళ్ళు మూసుకునండి. మీరు కాల్చుకోకుండా ఉంటే ప్రార్థన చేసుకుని సెలవు కీర్తన ఆశీర్వాదంతో కూడుకను ముగిస్తున్నాం. జాగ్రత్త, మాట్లాడదు ఎవరు? ఏ పిల్లలు మాట్లాడదని నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు పొందనాలనైనా మా జీవితంలో మరి యొక్క వెలుగు ఆరాధన జరుపుకోవడానికి మీరు కృప చూపించి సహాయం అనుగ్రహించినారు తండ్రి. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కృపతి ఏ విధంగా వెలిగించబడి ఇతరులకు వెలిగిస్తుందో మా జీవితాలు కూడా అలాగున వెలిగించబడి ఇతరులకు వెలిగించే బిడ్డలుగా మేము కూడా ఉండటానికి మీరు కృప చూపించి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ సమయమందు మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మరి ముఖ్యంగా ఈ క్యాండిల్స్ తీసుకొని రావడంలో సహకరించిన వారిని బట్టి కూడా మీ పాదాల దగ్గర మొదలుపెడుతుంటున్నాం. ముఖ్యంగా సరోజమ్మక్కని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే కవితమ్మ వారి కుటుంబాన్ని బట్టి, ప్రేమమ్మ వారి కుటుంబాన్ని బట్టి, యశోదమ్మ వారి కుటుంబాన్ని బట్టి, లింగమ్మ వారి కుటుంబాన్ని బట్టి, అలాగే ఇంకొక సహోదరి ఒక అన్నిరాలు ఇచ్చింది ఆమె అన్న కుటుంబాన్ని బట్టి మీ పాదాల దగ్గర